రైతులందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చూడండి సార్, ఇది మనం ఆర్పిఎస్ 76తో కలిపి సాయిల్ గార్డ్ని 1 లీటర్ ఆర్పిఎస్ 76 హాఫ్ లీటర్ సాయిల్ గార్డు 1 ఎకరాకి ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత వేరుకుళ్ళు కానీ నిమిటెస్ ప్రాబ్లం లేకుండా మొక్క ఎదుగుదల బాగుంది, కొమ్మలు సాగినాయి, పూత రావటం కూడా బాగా సహకరించింది. అదే రోజు పక్క పొలంలో ఉంటే రైతుకి అదే మొక్క వేయటం జరిగింది. దానికి ఆర్పిఎస్ 76 వాడిన పొలం ఇది. దీనికి బొబ్బరగా అటాక్ కూడా అయింది, ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయింది. సేమ్ ఒకే రోజు చేసినటువంటి ఈ 2 పంటలకి తేడా మనం గమనిస్తున్నాం. రైతు మాటల ద్వారా మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సార్, మీది ఏ ఊరు? మాది మిన్నకల్ అండి, సంతమాగులూరు మండలం, బాపట్ల జిల్లా అండి. మీరు మిర్చి తోట ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి వేస్తున్నానండి. నాకు 52 సంవత్సరాలు. 30 సంవత్సరాలు బట్టి మిరప తోట వేస్తున్నాను. ఈ ధన్వంతరి ప్రొడక్ట్స్ మీకు ఎవరు పరిచయం చేశారు? ధన్వంతరి భాస్కర్ రావు గారని పరిచయం చేశారండి. ఒంగోలు వీళ్ళది పరిచయం చేశారు. మీకు ఇది సాయిల్ గార్డు అది ఇచ్చారు కదా, ఎలా వాడారు మీరు? సాయిల్ గార్డు 2 పావులు, ఆర్పిఎస్ 76 1 అర లీటరు 2 కలిపి మొదళ్ళు అమ్మటే ట్యాంక్ తో పోయటం జరిగిందండి. ఎన్ని రోజుల తర్వాత? 15 రోజుల తర్వాత, పైరేసిన తర్వాత 15 రోజులకు చేశానండి. బాగా గ్రోత్ వచ్చింది. మీరు ఏం గమనించారు? బాగా చెట్టు ఎదుగుదల పక్కశాల మీద అన్ని విధాలుగా బాగుందండి. మీ పొలం పక్కనే ఒకే రోజు వేసినటువంటి నాటుకి దీనికి తేడా ఎలా గమనించారు మీరు? దాని మీద మా పొలమే బాగా ఆర్పిఎస్ 76 వేసిన తర్వాత మాదే ఎదుగుదల బాగుందండి. 15 రోజుల తర్వాత నుంచి ఏమన్నా వేరుకుళ్ళు కానీ ఏమైనా వచ్చిందా మీకు? అసలు ఏం జరిగే పని లేదండి, బాగుంది. అసలు వేరుకుళ్ళు అనేది రాలా. కొమ్మ సాగటం ఎలా ఉంది? కొమ్మ సాగటం, బ్రాంచెస్ పక్కలకి బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది మన రైతులు చెప్పిన విషయాల్లో 1 ఎకరా తోటకి ఆర్పిఎస్ 1 లీటరు, సాయిల్ గార్డు హాఫ్ లీటర్ ఇవ్వడం జరిగింది. ఇది వాడిన రైతు చాలా హ్యాపీగా ఉన్నారు. కారణం అంటే పక్క పొలంలోనే గట్టే తేడా. ఆ రైతు ఈ రైతు ఒకేసారి పొలం నాటడం జరిగింది, కానీ ఆ పొలానికి సాయిల్ గార్డు ఆర్పిఎస్ వాడలేదు. వాడినటువంటి ఈ పొలానికి సాయిల్ గార్డు వాడినందువల్ల వేరుకులు లేకుండా ఉంది. దాంతోపాటు పూత కూడా రావడం జరిగింది, కొమ్మ సాగటం, పూత రావడం జరిగింది. వెంకటేశ్వర గారు చెప్పాలా సార్, మీ పేరు? రామారావు. మీకేమనిపిస్తుంది? బాగానే ఉందండి. ఏది బాగుంది? ఇదే బాగుందండి, ఆర్పిఎస్ వాడిందే బాగుంది. సార్, మీ పేరు సార్? తన్నీరు మూర్తి. ఓకే, మీకు చూసిన తర్వాత ఈ పొలము ఈ పొలం మధ్యలో గట్టు ఒకటి అడ్డం ఉంది. ఇదిగోండి, గట్టు ఒకటి అడ్డం ఉంది. ఈ గట్టు ఉన్నటువంటి పొలము, యువతల పొలము ఆర్పిఎస్ 76 వాడింది. ఇటు కుడివైపు ఉన్నది ఆర్పిఎస్ 76 సాయిల్ గట్టు కలిపి వాడింది. రైతు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సార్, మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ సాయిల్ గార్డెన్ వాడిందే బాగుందండి, ఈ పక్క చేను వాడిందేమో బాగలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు కూడా అలానే వాడుకుంటే, మనకి పూత దశలో కనుక ఒకసారి ఫ్లోరైడ్స్ వాడుకుంటే పూత రాలిపోకుండా ఉంటుంది, పిండి కూడా ఎక్కువ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్.